ఈ రోజు అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అరే ఆల్రెడీ జాబే చేస్తున్నాం, మళ్ళీ కాలేజ్ కిందకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే మొత్తం చూసాడు మా మీకే అర్థమైతుంది. నా 10th క్లాస్ 2016 తర్వాత కాలేజ్ డేస్ మొత్తం ఈ కాలేజ్ లోనే గడిచిపోయినాయి. డిప్లొమా 3 years అండ్ బీటెక్ 3 years మొత్తం ఇదే కాలేజ్ లో అయిపోయింది. చాలా రోజుల తర్వాత మా కాలేజ్ చూసేసరికి చాలా చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా మేము చేసిన తీట పనులు గానీ, కాలేజ్ డేస్ లో మా ఫ్రెండ్స్ తో ఉండే మెమోరీస్ గానీ చాలా గుర్తొచ్చినాయి. నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. సేమ్ టైం నాకైతే ఫుల్ హ్యాపీ కూడా అనిపించింది. ఇట్లాంటి ఫ్లైట్స్ చూసి మనం చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే కదా, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫ్లైట్స్ అన్ని మా కాలేజ్ పై నుంచి పోతే వస్తాయి. నా ఎడ్యుకేషన్ టైమ్ లో మాత్రం ఇట్లాంటి రోడ్స్ ఇంత నీట్ ఉండకపోతుండే కాలేజ్. ఇప్పుడైతే చాలా బాగా చేంజ్ చేశారు. ఇదే మా కాలేజ్ శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్. మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను చదువుకునే టైంలో ఆ విండోస్ నుంచి బ్యాగ్స్ సైడ్ కి విసిరేసి సెక్యూరిటీ తెలియకుండా మెల్ల గోడలు జంప్ అయ్యేవాళ్ళం. కానీ ఇట్లాంటి డేస్ లైఫ్ లో మాత్రం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ఇస్తాం కదా. ఈ స్కూలింగ్ డేస్ గానీ, కాలేజ్ డేస్ గానీ వన్ టైం మెమొరబుల్ అండ్ అన్ఫర్గెటబుల్ కదా. మా కాలేజ్ వెళ్లి వస్తుంటే ఇట్లా ఒక చెరువు కట్టు ఉంటది, మినీ ట్యాంక్ బండ్ లాగా. ఇది ఇప్పుడు మంచి ఒక చిన్న పార్క్ లాగా చేశారు. ఎండ అయితే మామూలుగా కొడతలేదు, సో అందుకే అక్కడ కొంచెం సేపు ఆగి టైం స్పెండ్ చేసినాం. ఇది ఇంకా వర్షాకాలమే గానీ ఎండాకాలం కంటే డేంజర్ కొడుతుంది ఎండలు. అందుకే మేమైతే అక్కడ కోకోనట్ వాటర్ అయితే తీసుకుని ఆయన వస్తుంటే దారిలో మనకు విశాల్ మార్ట్ అయితే కనిపించింది. వీళ్ళేమైనా కొత్త కలెక్షన్ మనం పెట్టారా అని చెప్పేసి అందులోకి వెళ్ళి చూసిన. కలెక్షన్ అయితే అసలు ఏం నచ్చలేవు. అందులో వెళ్ళాక ఏం తీసుకోవాలో ఏం సెలెక్షన్ చేసుకోవాలో అసలు అర్థం కాదు. అసలు నేను నా కాలేజ్ కింద వెళ్ళినా అంటే బీటెక్ అయిపోయి 1 year అయితే అయిపోయింది. సో నేను ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలే. అందుకోసం సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళినా. అంటే షర్ట్ అయితే నచ్చింది, కానీ క్వాలిటీ ఎందుకు నాకు కొంచెం నచ్చలేదు. చూడడానికి బాగున్నాయి, క్వాలిటీ కొంచెం నచ్చలేదు. ప్రెసెంట్ అయితే ఏం తీసుకోలేదు. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.